Healing is truth. Today's topic is on healing is truth. Healing అనేది నిజము. The Bible says, when you lay hands on the sick, they shall recover. అనగా మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అనగా ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఏమంటారంటే హీ విల్ రికవర్ విత్ ఇన్ 1 వీక్. ఒక వారం రోజులో ఈ వ్యక్తి ఈ యొక్క వ్యాధి నుంచి రికవర్ అవుతాడు, బాగుపడతాడు. అంటే రికవర్ అవ్వడం అంటే ప్రాసెస్, ఒక 1 వీక్, 1 మంత్, ఒక నెల, ఒక వారం కావచ్చు. ఒక వారం లోపు ఈ వ్యక్తి సంపూర్ణంగా కోలుకొని లేచి నడుస్తాడు. ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారేమంటారంటే ఒక 1 వీక్లో లేకపోతే 1 మంత్లో ఈ వ్యక్తి లేచి నడుస్తాడు. అనగా ఇక్కడ బైబుల్ ఏం చెప్తుందంటే దే షల్ రికవర్ వెన్ యు లే హ్యాండ్స్ ఆన్ ద సిక్. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు లేచి వారు నడుస్తారంట. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఒక వ్యక్తి ప్యారలైజ్తో ఉన్నాడు, పక్షవాతంతో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని చేతితో పట్టుకొని అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి లేచి నడుస్తాడు. హీ విల్ రికవర్. అది అప్పుడే అవ్వచ్చు, రికవర్ మీన్స్ విత్ ఇన్ వీక్ అవ్వచ్చు. అది కంటిన్యూగా మనం ఎప్పుడైతే ఈ వాక్యం ప్రకారము చేతులుంచినప్పుడు, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు ద వర్డ్ ఈజ్ ట్రూత్. వాక్యము నిజము, ట్రూత్ సత్యము. సత్యము ఖచ్చితంగా, సత్యం అనేది కనిపిస్తుంది, సత్యం అనేది ఖచ్చితంగా తేలుతుంది, అది ఖచ్చితంగా బయటపడుతుంది. సత్యమును మనం ఎప్పుడు దాచలేము, సత్యం ఎప్పటికీ దాచి ఉంచలేము. కాబట్టి సత్యం అంటే ఏంటి? స్వస్థత అనేది సత్యము. హీలింగ్ ఈజ్ ట్రూత్. హీలింగ్ అనేది సత్యము, అది నిజము. ఆ నిజం అనేది యేసుప్రభువారు రుజువు చేసి చూపించారు. హీఈస్ లేయింగ్ హ్యాండ్స్ ఆన్ ద సిక్ అంటే ఆయన ప్రతిరోజు, ఆయన 3.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ప్రతిరోజు ఆయన చేతులుంచుచు ప్రతి సిక్ పీపుల్, ప్రతి వ్యాధిగ్రస్తుని మీద తను చేతులేస్తూ వెళ్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ స్వస్థతను అందుకుంటున్నారు. ఆయన నమ్మింది ఈ వాక్యము నిజము. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. ఆయనే సజీవుడిగా అతను అక్కడ వారి మీద చేతులుంచడము, చేతులుంచిన వెంటనే వారు స్వస్థత నొందడము. అందుకనే ఇదే మాటను మరలా వారి శిష్యులతో, అనేకులను శిష్యులుగా చేయండి, ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారి ద్వారా కూడా ఈ సూచక క్రియలు కనబడతాయి. ఆ సూచక్రియలు ఏంటంటే మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. వారు స్వస్థత నొందుదురు అంటే ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ రికవర్. ఇన్ కేజేబీ బైబుల్లో చేతులు ఉంచినప్పుడు వారు రికవర్ అవుతారు అంటే వాళ్ళు స్లోగా లేచి నడుస్తారు. అనగా ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. మనం ఎప్పుడైతే రోగుల మీద చేతులు ఉంచుతామో ఇది నిజము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్. వాక్యము నిజము. యేసుప్రభు వారు చెప్పిన మాటలు, ఆయన ఏమన్నారంటే ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో దే లే హ్యాండ్స్ ఆన్ ద సిక్. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎప్పుడైతే మనము రోగుల మీద చేతులు ఉంచినప్పుడు నువ్వు మనస్సులో నేను విశ్వసిస్తున్నాను,
దేవుడు రోగుల మీద చేతులు వేసినప్పుడు స్వస్థత ఇస్తాడు అని చెప్పాడు కాబట్టి, స్వస్థత నిజము కాబట్టి, వాక్యము నిజము కాబట్టి, ఆ నిజం అనేది మేనిఫెస్టేషన్ అవ్వాలి. అది ప్రత్యక్షపరచబడాలి. ఇట్ విల్ బి షూర్లీ మేనిఫెస్ట్. అది ఖచ్చితముగా మేనిఫెస్ట్ అవ్వాలి అని విశ్వాసంతో మనం చేతులు ఉంచినప్పుడు, అదేవిధంగా మరలా ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా అది నిజము, ట్రూత్ విల్ షూర్లీ మేనిఫెస్ట్. స్వస్థత అనేది నిజముగా కనబడాలి అని ఎప్పుడైతే మరలా మీరు చేతులుంచి ప్రార్థిస్తారో, ఆ ఒక బీపీ కావచ్చు, ఆ షుగర్ కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా, అనారోగ్యం ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే చేతులుంచి మీరు ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిసారి లే హ్యాండ్స్ ఆన్ ద సిక్, అంటే ఎప్పుడైతే సిక్ పీపుల్, ఎవరైతే బలహీనతంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి మీద చేతులు వేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వాక్యము నెరవేరాలి అని ఎప్పుడైతే మనం విశ్వాసంతో అది నిజము, స్వస్థత నిజము, వాక్యము నిజము కాబట్టి మేము చేతులు వస్తున్నాము రోగుల మీద, కాబట్టి వారు ఖచ్చితంగా స్వస్థత నొందుతారు అనే విశ్వాసంతో మనం ఎప్పుడైతే వారి మీద చేతులుంచుతామో, పదే ఎప్పుడైతే విశ్వసించి మనం చేస్తామో ఖచ్చితంగా మనం రిజల్ట్ చూస్తాం. ఖచ్చితంగా ఆ ఒక ట్రూత్ ఏదైతే ఉందో, సత్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అందుకనే హీలింగ్ ఈజ్ ట్రూత్. స్వస్థత అనేది నిజము. దాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, ఎప్పుడైతే యేసుప్రభు వారు చెప్పిన మాటలను మనము ఖచ్చితంగా, ఆయన ఈ విధంగా చెప్పాడు కదా, మీరు రోగుల మీద చేతులుంచుడి అప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎప్పుడైతే మనం రోగుల మీద చేతులుంచడం ఆరంభిస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పదే మనం ఆచరణలో పెడతామో, ఆ ఆచరణగా పెట్టడం ద్వారా అది నిజము అని నీవు పదే దాని మీద నువ్వు కేంద్రీకరిస్తున్నావు. ఇది నిజము, ఇట్ ఈస్ ట్రూత్, సో ఇట్ విల్ కమ్ టు పాస్. ఇది ఖచ్చితంగా వచ్చి నెరవేరి తీరుతుంది. ఎందుకంటే ఇది సత్యము. సత్యం అనేది బయలుపరచకుండా ఉండదంట, బయలుపరచబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే స్వస్థతను అది నిజము అని మనము చేతులుంచడము ఆరంభిస్తామో, అప్పటి నుంచి కార్యాలు జరగడం మనం చూస్తాం. మన జీవితంలో అనేక సార్లు స్వస్థత అనేది నిజము. ఆ నిజం అనేది మనలో నుంచి కార్యసాధం అవ్వాలంటే, అది మేనిఫెస్టేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక అడుగు వేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్, దాని మీద చేతులుంచడం అనేది, రోగుల మీద చేతులుంచి ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఖచ్చితంగా వారు స్వస్థత నొందెదరు అని యేసుప్రభు వారు నిశ్చయముగా చెప్పారు. నిశ్చయం అనగా ట్రూత్, షూరిటీ, షూర్లీ, నిశ్చయముగా అది జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు, మనం ఎప్పుడైతే ఆయన వాక్యము నిజము కదా, మీరు రోగుల మీద చేతులుంచుడి అని ఎప్పుడైతే మీరు ఆ వాక్యము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యములను జరిగిస్తాడు. ఖచ్చితంగా హీలింగ్ ఈజ్ ట్రూత్. స్వస్థత అనేది నిజము అనేది కనబడుతుంది. అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని వాక్యము నిజము అని అనేకులు తెలుసుకొని ఆయన వెంబడిస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ గోయింగ్ టు ప్రే నౌ. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును, యు ఆర్ సిక్. అవును, వీఆర్ బిలీవింగ్ దట్, వీఆర్ ప్రేయింగ్ నౌ. అద్భుత రీతిగా మీరు స్వస్థపరిచే దేవుడు. మీరు రోగుల మీద చేతులుంచుడి అన్నారు. నువ్వు చేతులుంచుతున్న ప్రతిసారి నీ కార్యములు జరిగించండి. నీ వాక్యము నిజము, నీ యొక్క స్వస్థత నిజము. నిశ్చయముగా మీరు పొందిన గాయముల చేత స్వస్థత. లే హ్యాండ్స్ ఆన్ ద సిక్, దే షాల్ రికవర్ అన్నావు ప్రభా. వారు స్వస్థత నొందుదురు. మీరు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అన్నావు. కాబట్టి మేము ఎక్కడైతే చేతులు ఉంచుతున్నామో, ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నామో వారందరూ కూడా స్వస్థత నొందుదురుగాక. వారు సాక్ష్యాలతో నిన్ను గణపరచుదురుగాక. నీ వాక్యము నిజము అని వారు తెలుసుకొందురుగాక.
స్వస్థత నిజము అని అనేకులు తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యం నిజము, మేము చేతులుంచగా అనేక స్వస్థతలు జరిగాయి అనే గొప్ప సాక్ష్యాలను వారి చెదురుగాక, గొప్ప సాక్ష్యాలు బయలుపరచబడను గాక. అనేకులు నీ వాక్యము నిజము, మీరు నిజము అని తెలుసుకునే కృప, కనికరము వారి మీద కలగరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.